గత వీడియోలో మనం ఏదైనా సమితినిచ్చినట్లయితే దాని జాబితా రూపంలోనూ మరియు సమితి నిర్మాణ రూపంలోనూ ఏ విధంగా రాయవచ్చో నేర్చుకున్నాం. అయితే గణితంలో ఏ విషయానైనా క్షుణ్ణంగా నేర్చుకోవాలంటే కొంత అభ్యాసం కూడా చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మనం కొన్ని సమితులను జాబితా రూపంలో తీసుకొని వాటిని సమితి నిర్మాణ రూపంలో రాయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ కొన్ని సమితులు జాబితా రూపంలో రాయబడి ఉన్నాయి. మనము వీటిని సమితి నిర్మాణ రూపంలో రాయాలి. వీడియోను కొద్దిసేపు ఆఫ్ చేసి వీటిని సమితి నిర్మాణ రూపంలో రాయడానికి ప్రయత్నించండి. వీటిని సమితి నిర్మాణ రూపంలో రాయడంలో మీరు కొంతవరకు సఫలీకృతం అయ్యారని అనుకుంటున్నాను. అయితే ఈ ప్రక్రియను మరింతగా ఆకలింపు చేసుకోవడానికి ఈ 6 సమితులను సమితి నిర్మాణ రూపంలో రాయడానికి మనం కలిసి ప్రయత్నిద్దాం. అది చేయడానికి ముందు ఒక సమితిని సమితి నిర్మాణ రూపంలో రాయటం గురించి గత వీడియోలో మనం ఏమి నేర్చుకున్నామో మరొకసారి సమీక్షిద్దాం. ముందుగా జాబితా రూపంలో ఉన్న ఈ సమితిని ఉదాహరణగా తీసుకుందాం. ఈ సమితిలోని మూలకాలను ఏ సామాన్య ధర్మంతో మనం వ్యక్తపరచగలమో ఆలోచించండి. ఈ మూలకాలను పరిశీలిస్తే ఇవి సహజ సంఖ్యలు. అయితే ఎటువంటి సహజ సంఖ్యలు? అవి 6 కంటే చిన్నవైన సహజ సంఖ్యలు. కాబట్టి ఈ సమితిని మనం 6 కంటే చిన్నవైన అన్ని సహజ సంఖ్యల సమితిగా వర్ణించవచ్చు. ఇది సమితి నిర్మాణ రూపంలో రాయడానికి ఒక పద్ధతి కావచ్చు. అయితే దీన్ని గణిత భాషలో రాయడానికి మనం మరింత ప్రాధాన్యతనిస్తాము. అది ఎలాగో చూద్దాం. ఈ సమితిలో ఉన్న ప్రతి మూలకము 2 షరతులను తప్పక సంతృప్తిపరచాలి. అవి ఇది ఒక సహజ సంఖ్య కావాలి మరియు ఇది 6 కంటే చిన్నది కావాలి. దీన్ని గణిత భాషలో వ్యక్తపరచడానికి మనం ఈ సమితిలోని మూలకాన్ని చరరాశి xతో సూచిద్దాం. అంటే x ఈ సమితిలోని మూలకాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నదన్నమాట. కాబట్టి x అనే ఈ మూలకము సహజ సంఖ్యల సమితికి చెందుతుంది. అలాగే x 6 కంటే చిన్నది. దీన్ని గణిత భాషలోని గుర్తులను ఉపయోగించి రాస్తే ఈ రూపము క్లుప్తంగా ఉండటమే కాదు, మరింత స్పష్టంగా కూడా ఉంటుంది. దాని కొరకు ముందుగా జాబితా రూపంలో తీసుకున్నట్లే ఒక జత కర్లీ బ్రాకెట్లను తీసుకుందాం. అందులో ముందుగా xను, దాని తర్వాత ఒక కోలన్ గుర్తును ఉంచుతాం. దీన్ని x such that అని చదువుతాం. తరువాత x సహజ సంఖ్యల సమితి nకు చెందుతుంది కాబట్టి xను రాసి ఎప్సిలాన్ గుర్తును రాసి సహజ సంఖ్యల సమితి nను రాస్తాము. అంటే x సహజ సంఖ్యల సమితికి చెందిన మూలకము అని అర్థము. దీన్ని x belongs to n అని చదువుతాం. మూలకం x మరొక షరతును పాటించాలి. కాబట్టి ఈ షరతును తరువాత రాయబోయే షరతును మనం కామాను రాసి వేరు చేస్తాము. x 6 కంటే చిన్నది కాబట్టి లెస్ దాన్ గుర్తును ఉపయోగించి ఈ షరతును రాస్తాము. దీన్ని x <6 అని చదువుతాం. ఇంతే. ఈ విధంగా ఏ సమితిని ఇచ్చినా దానిలోని మూలకాలు అనుసరించే షరతులను ఉపయోగించి మనం దాన్ని సమితి నిర్మాణ రూపంలో రాయగలం. ఇప్పుడు మనం ప్రారంభంలో జాబితా రూపంలో తీసుకున్నటువంటి అన్ని సమితులను సమితి నిర్మాణ రూపంలో ఎలా రాయవచ్చో అభ్యాసం చేద్దాం. ముందుగా మొదటి సమితి ఏను తీసుకుందాం. ఇందులో ఎటువంటి మూలకాలు ఉన్నాయి? ఈ సమితిలోని మూలకాలు 3 యొక్క మొదటి 4 ధనగుణిజాలు. కాబట్టి x అనేది ఈ సమితిలోని మూలకం అనుకుంటే x 3 యొక్క ధనగుణిజము. కాబట్టి xను 3n రూపంలో రాయవచ్చు. మరి ఇక్కడ n ఎటువంటి సంఖ్య? ఇక్కడ n ఒక సహజ సంఖ్య. ఈ సమితిలో 3 యొక్క మొదటి 4 ధనగుణిజాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి n మొదటి 4 సహజ సంఖ్యల్లో ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఈ సమితిని సమితి నిర్మాణ రూపంలో రాయడానికి ఒక జత కర్లీ బ్రాకెట్లను తీసుకుంటాం. అలాగే xను, కోలన్ గుర్తును రాస్తాము. దీన్ని x such that అని చదువుతామని మనం తెలుసుకున్నాం కదా. తరువాత మొదటి షరతు x = 3n రాస్తాము. అలాగే n మొదటి 4 సహజ సంఖ్యల్లో ఏదైనా కావచ్చు కాబట్టి n < or 4, n belongs to n రాస్తాము. యథావిధిగా ఈ షరతులను కామాలతో వేరు చేస్తాము. తరువాత రెండవ సమితి bను తీసుకుందాం. దీనిలోని మూలకాలు 2, 4, 8, 16 మరియు 32. మూలకము 2 యొక్క మొదటి ఘాతము. అలాగే 4 2 యొక్క రెండవ ఘాతము. అలాగే 8, 16 మరియు 32 వరుసగా 2 యొక్క మూడవ, 4వ మరియు 5వ ఘాతాలు. అంటే ఈ సమితి 2 భూమిగా మొదటి 5 సహజ సంఖ్యలు ఘాతాంకాలుగా ఉన్న ఘాతాలను కలిగి ఉన్న సమితి. అంటే ఈ సమితిలోని మూలకాన్ని x అనుకుంటే x 2 యొక్క nవ ఘాతము. అంటే x = 2 to the power n.
ఇక్కడ n ఒక సహజ సంఖ్య, అలాగే n 5 కంటే పెద్దది కాకూడదు. కాబట్టి n మొదటి 5 సహజ సంఖ్యల్లో ఏదైనా కావచ్చు. ఈ షరతులను ఉపయోగించి ఈ సమితి నిర్మాణ రూపంలో ఈ విధంగా రాస్తాము. ఇక్కడ n మొదటి 5 సహజ సంఖ్యలో 1 కాబట్టి n ≤ 5, n belongs to n అని రాశాము. ఇకపోతే మూడవ సమితి C. ఇందులోని మూలకాల సాధారణ ధర్మం ఏమిటి? ఇవి 5 యొక్క ఘాతాలు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 5 భూమిగా మొదటి 4 సహజ సంఖ్యలు ఘాతాంకాలుగా ఉన్న ఘాతాలు. కాబట్టి ఈ సమితిలోని మూలకాన్ని x అనుకుంటే x 5 యొక్క nవ ఘాతము, అంటే x = 5n. ఈ సమితి Bను పోలి ఉన్నది. ఇక్కడ ఘాతాంకము n ఒక సహజ సంఖ్య, అంతేకాదు ఇది మొదటి 4 సహజ సంఖ్యల్లో 1. కాబట్టి ఈ షరతులను ఉపయోగించి ఈ సమితి నిర్మాణ రూపంలో ఈ విధంగా రాయవచ్చు. సమితి Bలో రాసినట్లే ఇక్కడ మొదటి షరతు x = 5n. ఇక రెండవ షరతు n మొదటి 4 సహజ సంఖ్యల్లో 1 కాబట్టి n ≤ 4 మరియు n belongs to n. తదుపరి సమితి D. ఇందులోని మూలకాలు సరి సహజ సంఖ్యలు. ప్రతి సరి సంఖ్యను 2 యొక్క గుణిజముగా రాయవచ్చు. అంటే ఈ సమితిలోని ప్రతి మూలకము ఏదైనా సహజ సంఖ్య nకు 2 × n రూపంలో ఉంటుంది. కాబట్టి x అనేది సమితిలోని మూలకం అనుకుంటే x = 2n. ఇక్కడ n ఒక సహజ సంఖ్య మరియు ఎలాంటి పరిమితి లేదు. అంటే మనం nను పరిమితం చేయటం లేదు. కాబట్టి ఏ విధమైన అసమానతను రాయటం లేదు. n belongs to n అని మాత్రమే రాస్తున్నాము. తరువాత సమితి Eలో 1, 4, 9 వంటి సంఖ్యలు ఉన్నాయి. చివరి సంఖ్య 100. పరిశీలిస్తే ఇవన్నీ పరిపూర్ణ వర్గాలు. వీటిని 1² 2² 3² అలా 10² వరకు రాయవచ్చు. అంటే ఇది మొదటి 10 పరిపూర్ణ వర్గాలను కలిగి ఉన్న సమితి. కాబట్టి ఈ సమితిలోని మూలకాన్ని x అనుకుంటే x ఒక పరిపూర్ణ వర్గం కాబట్టి x = n² రాయవచ్చు. ఇక్కడ n సహజ సంఖ్య, అలాగే n 10 కంటే తక్కువ లేదా సమానం కాబట్టి n ≤ 10 అని రాస్తాము. ఇకపోతే మన చివరి సమితి Fలోని మూలకాలు భిన్నాలు. అయితే ఎటువంటి భిన్నాలు? ఇక్కడ మనకు 6 భిన్నాలు ఉన్నాయి. వాటి లవములు మొదటి 6 సహజ సంఖ్యలు. అంటే లవమును n అనుకుంటే n మొదటి 6 సహజ సంఖ్యల్లో ఏదైనా కావచ్చు. అంటే n ఒక సహజ సంఖ్య మరియు n ≤ 6 అన్నమాట. ఇకపోతే ప్రతి భిన్నంలోనూ హారము లవము కంటే 1 ఎక్కువ. అంటే లవము n అనుకున్నాం కాబట్టి హారము n+1 అవుతుంది. కాబట్టి x అనేది ఈ సమితిలోని మూలకం అనుకుంటే అది n/n+1 రూపంలో ఉంటుంది. అందువలన సమితి నిర్మాణ రూపంలో ఈ సమితిని ఈ విధంగా రాస్తాము. ఈ వీడియోలో మనం కొన్ని సమితుల్ని జాబితా రూపంలో తీసుకుని వాటిని సమితి నిర్మాణ రూపంలో రాసే అభ్యాసం చేశాము. ఇది మంచి అభ్యాసం. తదుపరి వీడియోలో సమితి నిర్మాణ రూపంలో ఉన్న సమితులను జాబితా రూపంలో రాసే అభ్యాసం చేద్దాము.